హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మీరు ఏదైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అందులో మీరు సక్సెస్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అండి. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అందులో సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇకపోతే ఇవాల్టి ఈ వ్లాగ్ వచ్చేసి చాలా చిన్న చిన్న క్లిప్స్ తీసానండి. న్యూ ఇయర్ రోజున మేమైతే సిద్దిపేటలో ఉన్న కోమటి చెరువు దగ్గరికి వెళ్ళాము. చాలా బాగుంటుందండి. ఎప్పుడూ ఒకసారి కాకుండా ఇలా స్పెషల్ డేస్లో వెళ్తే పిల్లలకైనా అలాగే మనకైనా చాలా మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది. ఈ విధంగా అయితే సెట్ చేసి పెట్టారండి. వాటర్ డ్యాన్సింగ్ చూసారు కదా, చాలా బాగుంటుందండి. అక్కడ చాలా మంది అయితే వీడియోస్ తీస్తున్నారు చూసారు కదా. సాంగ్స్ పెట్టేసి ఇలా వాటర్తో అయితే డ్యాన్స్ చేపిస్తున్నారు చూసారు కదా. అది ఎలా సెట్ చేస్తారో కానీ చాలా బాగుంది చూడడానికి. చాలా పెద్ద చెరువు అండి. అది చూస్తే ఇంకా భయం వేస్తుంది. ఎందుకంటే నైట్ టైంలో కదా, డేలో వెళ్తే మాత్రం అంత థ్రిల్గా అనిపించదు. ఇంకా సాయంత్రం పూట వెళ్ళామనుకోండి చాలా బాగుంటుంది అక్కడ. ఎందుకంటే అన్ని లైటింగ్స్ పెడతారు కదా, ఆ లైటింగ్స్తోనే చూడడానికి చాలా బాగుంటుంది. పిల్లలే కాదండి, మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా, అందుకోసం ఈ థ్రిల్లింగ్స్ని ఎంజాయ్ చేయాలి. ఈ చెరువుకి మెయిన్గా చెప్పాలి అంటే ఇక్కడ బ్రిడ్జ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, ఇది దాటడమే అండి. ఈ బ్రిడ్జి నుండి మనం దాటుతూ ఉంటే ఇక్కడ వాటర్ చూసారు కదా, అలాగే మనం బ్రిడ్జ్లో వెళ్తున్నప్పుడు అది ఊయల్లా ఊగుతూ ఉంటుంది. అలాగని మనం వదలకుండా పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే చాలా బాగుందండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూసారు కదా, జనాలు చూస్తే ఎంత బాగా ఉన్నారో. కానీ చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా ఇబ్బంది పడిపోతామండి. ఎంతమంది ఉన్నారో చూసారు కదా. అందులోంటి వెళ్ళాలి అంటే మినిమం చెప్తున్నాను 30 to 40 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. ఈ బ్రిడ్జి ముందే పిల్లలకి ఆడుకోవడానికి చాలా ఉంటాయండి. కాకపోతే మాకు టైం చాలా తక్కువగా ఉందనేసి మేమైతే ముందు బ్రిడ్జి ఎక్కేసాము. న్యూ ఇయర్ కదా అండి, మార్నింగ్ నుండే లోపలికి రావడానికి పర్మిషన్స్ ఇచ్చేసారంట. ప్లానింగ్ లేకుండా వస్తే ఇలాగే ఉంటుందండి. ఎందుకంటే ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే టైం సెన్స్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అలా అయితేనే మనం ఎంజాయ్ చేస్తాము. అలాగే టైం తెలియకుండా గడిపిస్తామండి. మనం వెళ్ళే చోటుని ఎప్పుడు కూడా ఎలాంటి టైంలో వెళ్ళాలి, అలాగే ప్లానింగ్ ఎలా సెట్ చేసుకోవాలనేది ముందే ప్లాన్ చేసుకోవాలండి. అలాగే చాలా బాగుందండి. అది పక్కన పెడితే మాత్రం నేనైతే ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసానంతే. మొత్తం తీయాలి అంటే ఇంకా టైం సరిపోలేదు. అలాగే మేము చూడడానికి కూడా చాలా ఉన్నాయి ఇంకా. కానీ ఇక్కడ ఒక బ్రిడ్జి మాత్రం స్పెషల్ అనేసి ఇది మాత్రం ఎక్కేసాము. ఇంకా కొంచెం అయితే దగ్గరకు వచ్చేస్తాము. ఇక్కడ చూసారు కదా కనిపిస్తుంది. ఇక్కడి వరకు వెళ్ళి దిగామనుకోండి, అక్కడ చూడడానికి కూడా చాలా ఉంటాయండి. ఎందుకంటే మనం బ్రిడ్జి ముందే పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి. బ్రిడ్జి తర్వాత కూడా చాలా బాగుంటుంది. అది కూడా చూపిస్తానండి. ఆ ప్లేస్లో అయితే వాకింగ్ చేయడానికి అలాగే పిల్లలు అయితే సైకిల్ పైన తిరగడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. ఇలా బ్రిడ్జి దాటి వచ్చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో చూడండి, పైన తేనె తిట్ట కనిపిస్తుంది చిన్నగా బ్లాక్ కలర్లో. పైన చూసారు కదా చాలా పెద్దగా ఉందండి. పైన ఉంది కదా కొంచెం చిన్నగా అగుపిస్తుంది. తర్వాత బ్రిడ్జి దిగిన తర్వాత రూబీ నెక్లెస్ అని కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది లోపల. నేను ఇదే అన్నాను, దిగిన తర్వాత వాకింగ్ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి చాలా ఫ్రీ స్పేస్ ఉంటుంది. అలాగే లాస్ట్లో చిన్నగా ఆడుకోవడానికి ఉంది అంతే పిల్లలకి. ఇలా అయితే వాటర్లో పెద్ద బెలూన్ కనిపిస్తుంది కదా, అందులోకి పిల్లలు ఎక్కాలి అనుకుంటే ఇలా ఎక్కిచ్చేస్తారు. అలాగే స్లిప్ అయి పడిపోకుండా మనకి కోట్ కూడా ఇస్తారండి. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇలా తాడుతో లాగిస్తారు అంతే. చాలా బాగుంటుంది అది కూడా. తర్వాత రూబీ నెక్లెస్ అన్నాను కదా, ఇంకా లోపలికి వెళ్ళిపోతే చూపిస్తున్నాను. ఇలా చెట్లు ఉంటాయి. తర్వాత అక్కడ లైటింగ్స్ కూడా పెట్టారు చూసారు కదా, చెట్లకి కలర్ఫుల్ లైట్స్ కూడా పెట్టారు. చాలా బాగుంది ఇది కూడా. పిల్లలు ఫ్రీగా తిరగడానికి తర్వాత వాకింగ్ చేయడానికి చాలా ఫొటోస్ అయితే దిగామండి మేమైతే. చాలా బాగుంది ప్లేస్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా సిద్దిపేట దగ్గరలో ఉన్నట్లయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఒకవేళ చూడని వాళ్ళకైతే చెప్తున్నాను, చూసిన వాళ్ళకైతే అవసరం లేదు. ఇంకా లోపలైతే చెప్పలేమండి, ఎంత దూరం ఉందంటే మనం నడవడానికి కాలే లాగుతాయి. చాలా బాగుంది. మనం నడుచుకుంటూ అలా మాట్లాడుకుంటూ వెళ్తే అసలు టైమే తెలియకుండా వెళ్ళిపోతాము. పిల్లలైతే ఇంకా మాతో పాటు ఉండకుండా వాళ్ళైతే ఇంకా రన్నింగ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ముందే వాళ్ళకి ఏదో థ్రిల్లింగ్గా ఉంటుంది కదా, మనమైతే ఇంకా అలసిపోతాం. వాళ్ళకైతే ఇలాంటి చోటుకు వెళ్తే వాళ్ళకి టైం తెలియకుండా ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న ఎంజాయ్మెంటే కదా పిల్లలకి గుర్తుండిపోయేటి. ఇలాంటివి మాత్రం మనము తప్పకుండా మనం ఏదో స్పెషల్ డేస్లో అయితే వెళ్ళాలండి. కంపల్సరీగా వెళ్ళాలి, ఏదో టైంపాస్గా వెళ్ళాలి అనకుండా ఇలా స్పెషల్ డేస్లో వెళ్ళండి. చాలా బాగుంటుంది చూడడానికి. మీకు దగ్గరలో ఉన్న వాటి దగ్గరికి అయితే వెళ్ళండి. మరీ దూరంగా వెళ్ళి రిస్క్ చేయకండి. మేమైతే అలా రిస్క్ చేసే ఇబ్బంది పడిపోయి అసలు చూడడానికి కూడా టైం లేకుండా కొన్ని అయితే చూడలేకపోయాము.
ఇక్కడ చూడండి లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఫొటోస్ దిగడానికి, అలాగే మనం పిల్లల కోసమని ఫోటో షూట్ చేస్తుంటాము మ్యారేజెస్కి, తర్వాత సారీ ఫంక్షన్కి ఫోటో షూట్ చేస్తున్నారు కదా ఈ మధ్యలో చాలామంది. అలాంటిదానికే ఇక్కడ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం బయట ఎక్కడికో వెళ్ళి దిగినట్టుగా అనిపిస్తుంది. అది చూస్తే మాత్రం మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడ కంపల్సరీగా ఫోటోని అయితే దిగండి. ఎందుకంటే ఎప్పుడో వెళ్తాం కదా, అది మెమొరీగా ఉండాలి అంటే మాత్రం ఫొటోస్ అయితే దిగాల్సిందే. ప్లానింగ్ లేకుండా వస్తే ఇలాగే ఉంటుందండి. ఎందుకంటే మనం ఇలాంటి చోటుకు వెళ్తున్నాము అంటే చూడడానికి టైం సరిపోదు అనుకున్నప్పుడు ప్లానింగ్ అనేది అయితే చేసుకోవాలి. మేమైతే ఇలా ప్లానింగ్ లేకుండా వెళ్ళాము, టైం సరిపోలేదు. అలాగే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అంతే. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. లోపల నుండి వెళ్ళాలి. చుట్టూ అయితే ఇలా నెట్ అయితే అల్లారండి, చూసారు కదా. తర్వాత కింద పడిపోకుండా ఉండడం కోసం చిన్న కాటన్ లాగా వేశారు అంతే. కానీ లోపల నుండి వెళ్ళి కొంచెం జారుడుగా ఉంటుంది, అలా వెళ్ళాలి. ఇదైతే కొంచెం పిల్లలకి థ్రిల్లింగ్ అనిపించింది అంతే. ఇది ఒక్కటి మాత్రం ఉందండి రూబీ నెక్లెస్ లోపలికి వెళ్ళిన తర్వాత. ఇలా లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత ఇక రిటర్న్ అయిపోవాలి కదా, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి అంటే బ్రిడ్జి పై నుండే వెళ్ళాలి. చూడడానికి చాలా చాలా బాగుందండి. ఎందుకంటే అందరూ సిటీలోనే ఉండరు కదా, సిటీలో ఉండని వాళ్ళ కోసం అయితే ఇవి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. సిటీకి వెళ్ళి చూడాలి అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది, ఎందుకులే అనేసి ఊరుకుంటాం కదా. మేమైతే న్యూ ఇయర్ రోజుని ఇలా అయితే ఎంజాయ్ చేసాము. మీరైతే ఎలా ఎంజాయ్ చేశారు, ఆ డే అయితే ఎలా గడిచిందో కింద అయితే కామెంట్లో షేర్ చేయండి తప్పకుండా. ఈ సంవత్సరం మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని అయితే కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనిని మీరు శ్రద్ధతో చేయండి. ఇది చేయగలను అన్నప్పుడు మాత్రమే ఆ పనిని స్టార్ట్ చేయండి. అప్పుడే మీరు అందులో సక్సెస్ అనేది సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.